మనం పల్నాడు జిల్లాలోని చిలకూరుపేటలో ఉన్నాం. అయితే ఇక్కడ చూస్తే వీళ్ళకి వాటర్ ఫెసిలిటీస్ లేవు. అంటే స్ప్రింగ్ ఆయన బిందెతో తీసుకొని వచ్చి ఇట్లా ఫామ్ మధ్యలో పెట్టి చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల నుంచి మీకు ఎంతవరకు ఉపయోగం జరుగుతుందని అడిగితే, పొలానికి నీళ్లు. రైతు భరోసా కేంద్రాల నుంచి మీకు ఎరువులు గానీ అట్లా అంతా ఇస్తున్నారా? రైతు భరోసా అసలు ఎవరు ఇస్తున్నారు మనకి? ప్రస్తుతం మనం పల్నాడు జిల్లాలోని చిలకూరుపేటలో ఉన్నాం. అయితే మనం ఇక్కడ ఒక పొలంలో ఉన్నాం. ఇక్కడ పొగాకు వేస్తున్నారు. అయితే ఇక్కడ చూస్తే వీళ్ళకి వాటర్ ఫెసిలిటీస్ లేవు. అంటే స్ప్రింకిల్ చేయడానికి కూడా మీకు ఈ ఫెసిలిటీస్ లేవు అని అడిగితే వాళ్ళు వాటర్ లేవు కాబట్టి మేము ప్రైవేట్ గా ఒక ట్యాంక్ తెచ్చుకొని చేస్తున్నాం అని చెప్పి మీరు చూస్తే ఆ చివరి ఆయన ట్యాంక్ పెట్టుకున్నాడు. అది 1200 పట్టిద్దండి ఒక వాటర్ ట్యాంక్ బయట నుంచి తెప్పించుకోవడానికి. ఆయన బిందెతో తీసుకొని వచ్చి ఇట్లా ఫామ్ మధ్యలో పెట్టి చేస్తున్నారు. ఆ వెనకాల పని చేస్తున్నారు కదా వాళ్ళందరికీ రోజుకి 400 రూపాయలు కూలి ఇచ్చి చేపించుకుంటారు. మొక్కలు నాటి దాని మీద వాటర్ పెట్టడానికి. అలానే ఒకసారి పెట్టిన మొక్క మళ్ళీ అది బతుకుతుందని గ్యారంటీ కూడా లేదు. అలా చనిపోయిన మొక్కల్ని మళ్ళీ వీళ్ళు రీప్లేస్ చేస్తూ ఉంటారు అనమాట. ఇది ట్యాంక్ నీరు పెట్టుకుందా? పర్సనల్ పెట్టుకుందా? నీళ్ళు ఏమి రావట్లేదా? లేదా సప్లై లేదా? నీళ్ళు ఇక్కడ ఈ నీళ్లు ఇక్కడ మనకి పొలానికి నీళ్లు మనకి ఎక్కడి నుంచి వస్తాయి? సాగర్ కాలం. సాగర్ కాలం వస్తే ఇటు వచ్చింది. ఇవన్నీ కట్ అయిపోయినాయి కదా, ఇప్పుడు రావు. ఆ కొంట ఉంది ఇంతకు ముందు రంగమూడి కొంట, ఆ కొంట పూడ్చారు. ఇంక ఈ పొలానికి నీళ్లు ట్యాంకులు పెట్టి పోసుకోవటమే పొలం వేస్తే. ఏం పొలం వేసారు? మనం అడిగితే డబ్బులకి ఎంత పడింది ఒక వాటర్ ట్యాంక్ మీకు? 1200 తీసుకుంటారు. 1200 తీసుకుంటారు. ఎన్ని పడతాయి మీకు? అంటే చేను అసలేత అయితేనే 3 ట్యాంకీలు పడతాయి మొత్తం ఫస్ట్ కాడి చేస్తే. ఇట్లా పడి మొక్కలకైతే 1.5. మీరు ఆల్రెడీ మొక్కలు పెట్టి చేస్తున్నారు కాబట్టి ఒకటి సరిపోయింది. అంతకు ముందు వేసి ఉన్నాయి ఈ మొక్కలు. అది ఇలా వేసిన మొక్క, కొత్త మొక్క. అట్లా పోయిన మొక్క వేస్తుంటాం. మీదేనా పొలం? పొలం నాది కాదు, కౌలేనా? కౌలేనా మళ్ళీ ఆబడేందుకు నాది కాదు. ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి కదా, రైతు భరోసా కేంద్రాల నుంచి మీకు ఎరువులు గానీ అట్లా అంతా ఇస్తున్నారా? సరిపోయి అంత ఇస్తున్నారా? రైతు భరోసా అసలు ఎవరు ఇస్తున్నారు మనకి? డబ్బులు పెట్టుకొని కొట్టేగా మందులు అందులో ఇస్తారుగా సొసైటీలోనా? రైతు భరోసా కేంద్రంలో మనకి యూరియా గానీ అది ఇస్తారు కదా మందు, అదేమి మాకే మేము అన్ని కొనుక్కోవటం. యూరియా గానీ బలం మందులు గానీ అన్ని కొనుక్కోవటం. ఎకరాకి మొత్తం మీకు ఇది ఎన్ని ఎకరాలు? 2.5. ఎంత పట్టింది మొత్తం మీకు? మొత్తం బలం మందు కాదు, మొత్తం ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు నీళ్ళకి గానీ మందుకు గానీ ఖర్చు మొత్తం ఎంత? ఒకసారిగా అయ్యేది కాదు. అదే కొంచెం కొంచెం అయినా అంతే. ఒకసారిగా కాదు. ఇప్పుడు మొక్కలకు వచ్చేకైనా చాలా మొక్కలు తెచ్చిపోయినాయి కదా. మళ్ళీ ఇవాళ 10,000 మొక్క తెచ్చా. ఫస్ట్ 24,000 తెచ్చా. మళ్ళీ మధ్యలో 3,000 మొక్క తెచ్చా. ఇట్లా మొక్కలు టిప్పు తెచ్చి సాయంత్రం మొక్క పైకి లేచినాక వేస్తానే ఉంటాం. అది ఖాళీ అయితే మరి అంతా ఖాళీ అయిపోద్ది కదా, మళ్ళీ అక్కడ తీసుకొచ్చేస్తారా? మళ్ళీ కూర్చుతాం, చచ్చిపోతుంది మళ్ళీ వేస్తాం. సో ఇప్పుడు మొక్కలు తెచ్చినందుకు గానీ మందుకు గానీ నీళ్ళకి గానీ మొత్తం సుమారుగా అంతే. ఇప్పుడు దాకా ఎకరానికి 15,000 అయింది. 15,000 అయింది. ఎకరాలు కానీ ఏదన్నా కానీ 5,000 రూపాయల కాడికి ఎకరానికి 15,000 అయింది. అదే రైతు భరోసా కేంద్రాల గురించి అడిగాం. మరి మీరు నీళ్ళు తెచ్చుకుంటున్నారు, ఇక్కడ పురుగు మందు అంతా బయట కొనుక్కుంటున్నారు. రైతు భరోసా కేంద్రాల నుంచి మీకు ఎంతవరకు ఉపయోగం జరుగుతుందని అడిగితే, అసలు రైతు భరోసా కేంద్రాలు వాటి ఉపయోగత దాని వినియోగతనే మాకు తెలియదు అని చెప్పేసి చెప్తున్నారు. అదేంది మరి మీరు అడగాలి కదా అంటే, అసలు రైతు భరోసా కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు అనే పరిస్థితిలో ఉన్నారు. మనం మాట్లాడిన ఈ రైతు అయితే అలానే చెప్పారు మనతో.